అదే ధనలాభం కావాలనుకోండి, విపరీతంగా ధనవంతులు అవ్వాలనే కోరిక ఉన్నవాళ్ళు కలబంద మొక్కని ఇంట్లో ఉత్తర దిక్కులో పెంచాలి. కలబంద ఎప్పుడైనా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, వాయువ్యంలో పెట్టుకోవచ్చు, కానీ ఆగ్నేయంలో మాత్రం కలబంద మొక్క పెంచకూడదు. ఆగ్నేయంలో కలబంద పెంచారో మీకు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కలబందలో 5 గ్రహాల శక్తి ఉంటుంది. కలబంద వేళ్లలో శని, రాహువు, కేతువు శక్తి ఉంటుంది. ఆకుల్లో బుధ, శుక్రుల శక్తి ఉంటుంది. కలబందలో త్రిశక్తుల స్వరూపం ఉంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ 3 శక్తి స్వరూపాలు కలబంద మొక్కలో ఉన్నాయి. కాబట్టి కలబంద ఇంట్లో పెంచిన, ఇంటి ముందు కట్టిన, ఈ సూచనలు పాటిస్తూ ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రం చేశాక మాత్రమే కలబందను ఉపయోగించుకోండి. సకల శుభాలు కలుగుతాయి. ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే పరిహార శాస్త్రంలో నిమ్మకాయల దండ పరిహారానికి కూడా చాలా శక్తి ఉంది.